గారు ఎమ్మెల్యే గారు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం. 5 స్టేట్ ఎలక్షన్స్ కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? అట్ ద సేమ్ టైం మీ పార్టీ పర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు కేరళలో సుష్టంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి మనకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేటువంటి సందర్భం మీరు ఇంతకుముందే ఎవరు మాట్లాడుతున్నప్పుడు మిత్రులు తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం మాట్లాడినప్పుడు అక్కడ రెండు పార్టీలు కూడా అటు డిఎంకేను ఇటు ఏఐడిఎంకేకు సంబంధించి పరిపాలన అక్కడ సాగుతున్నటువంటి తరుణంలో ప్రజలు ఒక కొత్త పార్టీకి అవకాశం ఇచ్చినట్టుగా భావించాలంటే ఇరు పార్టీల పైన కూడా వాళ్ళకు వ్యతిరేకత కనిపించడము, కాస్త తమిళనాడులో కూడా సినిమా సంబంధించినటువంటి హీరో అంటే అక్కడ భావాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, తమిళనాడులో కూడా సినిమా ప్రభావం బాగా ఉండడం వల్ల ఒక సినిమా హీరోగా విజయ్ గారిని కూడా అంటే రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్గా అక్కడ అటు భారతీయ జనతా పార్టీ వైపు చూడకుండా ఇటు చూస్తున్నారంటే అక్కడ తమిళనాడు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని చూసేటువంటి సందర్భంగా మనం చూడవలసిన అవసరం ఉందని భావిస్తాము. సార్ అస్సాం పుదుచ్చేరికి సంబంధించింది ముందే అనుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి అంశంలో మరి దీదీ గారి దగ్గరికి అంటే గట్టి పోటీ ఇచ్చినట్టు 100 సీట్ల పైన కూడా అక్కడ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అక్కడ మతత్వమైనటువంటి ఆలోచనలు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో వాళ్ళు విజయం రావడానికి కొంచెం అవకాశం ఉందేమో, స్కోప్ ఉందేమో అనేటువంటి భావన కనిపిస్తూ ఉంది. వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళొక మ్యాప్ను వేసుకొని ఏ రాష్ట్రంలో మీరు రావాలని చెప్పనే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి అక్కడ వాళ్ళ ప్రయత్నంలో ఒక ముందు వచ్చిందని చెప్పిన భావన ఉంది. అంటే దక్షిణ భారతంకి వచ్చే వరకు బీజేపీ ప్రభావం కనిపిస్తలేదు. మీరు కేరళ చూసారు, కేరళలో ఉన్నటువంటి ఎక్కువ విద్యావంతులు అక్కడ వీరి యొక్క ఆలోచన అక్కడ పారలేదని చెప్పి భావించాలి. ఇప్పుడు కర్ణాటక చూసినా, తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇస్తారు. వాళ్ళతో 3 పార్టీలుగా పొత్తులు ఉన్నప్పుడు కూడా దక్షిణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభావం చూపలేకపోతున్నది. ఆ ప్రాంతంలో వాళ్ళ ప్రయత్నం కాస్త ఈరోజు పశ్చిమ బెంగాల్ గెలవడం వల్ల వాళ్ళకు కొంచెం మేము మాకు అవకాశాలనే అనేటువంటి ప్రయత్నం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప రాబో రోజుల్లో గతంలో నరేంద్ర మోడీ గారు ఆప్గా బార్ 400 అని ఆ తర్వాత 2240కే పరిమితమైనటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ఒక నీడలు కనిపిస్తున్నటువంటి వేళ వీళ్ళకి పశ్చిమ బెంగాల్ విజయం ఒకటి వాళ్ళకి అదనంగా రేపు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమో. అక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అక్కడ లేము. అక్కడ ఇండియా కూటమికి సంబంధించి దీదీ గారు గెలుస్తారని చెప్పిన భావన ఉండే వారిపైన అక్కడ అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా మేము గెలుస్తామనేటువంటి ఆలోచన కొన్ని కార్యక్రమాలు వారు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసుకునే సందర్భంలో వారి వైపు ప్రజలు మళ్ళీరేమో. దీదీ గారు కూడా వరుసగా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి నెగటివిటీ కూడా బహుశా భారతీయ జనతాకు తోడైందేమని నేను భావిస్తాను. ఎందుకంటే వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ మమతా బెనర్జీ గారు కూడా ప్రజలలో ఉన్నటువంటి సందర్భంలో నెగటివ్ అనేది ఉంటుంది. 10 సంవత్సరాలు దాటినటువంటి సందర్భంలో కంపల్సరీ నెగటివ్ అని ఉంటుంది. ఆ నెగటివిటీ కూడా భారతీయ జనతా పార్టీకి బహుశా పశ్చిమ బెంగాల్లో లాభించిందనేటువంటి భావన నాలో ఉంది. ఏదేమైనా రేపు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ ప్రజలు ఆ కోణం అంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు మీరు గమనిస్తే పశ్చిమ బెంగాల్లో సగటు ఓటరు ఆ రాష్ట్రానికే పరిమితమే ఓటేసిండు. పుదుచ్చేరి కానీ అస్సాం కానీ ఈరోజు డిఎంకేకు మనం అధికారంలో వస్తుందని చెప్పుకున్నాం. డిఎంకే కాదని కొత్త పార్టీకి అవకాశం ఉంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిమితులకు అనుకూలంగా ఆలోచనకు అనుగుణంగా ఓట్లు ప్రజలు వేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కేరళలో మేము మొదటి నుంచి అనుకుంటున్నాం కేరళలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈరోజు మనం ఏర్పాటు చేసిన మీరు అందరూ కూడా రోజుల్లో కూడా ఇలాంటివి ఇంకా ఆది శ్రీనివాస్ గారు ఎక్సెప్ట్ కేరళ మినహాయిస్తే పశ్చిమ బెంగాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు ఎందుకు? లేదు ఇప్పుడు మేము బెంగాల్లో లేమని నిన్నే చెప్పిన మీరు అడగకంటే ముందు మేమే చెప్పిన బెంగాల్లో మేము లేమని. అక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ 2021లో సందర్భం మేము వాళ్ళతో పొత్తు పెట్టి మమతా బెనర్జీకి ముందు కూడా తృణమూల్ కాంగ్రెస్ లో మీరు అధికారాన్ని చేపట్టారు. తర్వాత 2021లో కూడా కాస్త గౌరవప్రదమైన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. కానీ ఎందుకు 2026కు వచ్చేసరికి ఈ పరిస్థితి? నేను అదే చెప్తున్నా. అక్కడ మా పర్ఫార్మెన్స్ ఆ రాష్ట్రంలో జరిగిన దానిపైన మేము సమీక్షించుకుంటాం.
అక్కడ మళ్ళీ ఏ విధంగా పుంజుకోవాలి, ఏ విధంగా ముందుకు రావాలని చెప్పినటువంటి కార్యక్రమం చేస్తాం. నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు ఆ రాష్ట్రాల్లో ఆదరణ దక్కేటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ మన దగ్గర మాత్రం దక్షిణాదిలో లేదని చెప్పేది ప్రయత్నం చేసినా మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈరోజు ఈ ఓటమి ఈరోజు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లేదా ఏఐసీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు చర్చ జరుగుతుంది. మరి ప్రజల తీర్పును మనం గౌరవించాలి. ఏ రాష్ట్రంలో ఆ ప్రజా తీర్పును గౌరవించి ముందుకు పోయే ప్రయత్నం చేయాలని చెప్పేటువంటి ఆలోచనను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కోసం ఇప్పటికే రాహుల్ గాంధీ గారు 2 దఫాలుగా పాదయాత్ర చేసిన క్రమంలో ప్రజలలో ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న సందర్భంలో వచ్చిన ఎన్నికల్లో తెలంగాణలో కూడా గెలవడం జరిగింది. మీరు అందరూ చూసారు. కేరళలో కూడా ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేరళలో కూడా రావడం జరిగింది. ఈరోజు పునర్విభజనకు సంబంధించిన చట్టంతో పాటు మహిళా చట్టం తీసుకొని వచ్చినప్పుడు మేము గట్టిగా నిలబడడం ప్రజల పక్షాన ఉండేటువంటి సందర్భంలో రాబో రోజులు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పట్ల రేపు 2028 మహారాష్ట్ర 2029 కేంద్రంలో జరిగే ఎన్నికల పార్టీ పుంజుకుంటుంది. మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఓటమి పైన తప్పనిసరిగా మేము విశ్లేషించుకుంటాం. తదుపరి ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలని ఆలోచన చేస్తాం. మీరన్నది సమీక్షించుకోవడం అనేది సెకండరీ, కానీ ఫస్ట్ కంటెస్ట్ చేసేటప్పుడే మమతా బెనర్జీతో కొంత సీట్ల సర్దుబాటు కావచ్చు. మీరు ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంది కాంగ్రెస్ అంటే మమతా దీది వైఫల్యానికి ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ అని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇప్పుడు అది బిఫోర్ ఎలక్షన్ మనం అనుకున్నది. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ మాట్లాడినప్పుడు కర్నూలు సవలక్ష కాలం అన్నప్పుడు ఇది కూడా కారణం చెప్పవచ్చు. మనకు బిఫోర్ ఎన్నికలు ఆఫ్టర్ ఎన్నికల తర్వాత మనం మాట్లాడాలలో కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ బిఫోర్ ఎన్నికలు వారితో పొత్తు పెట్టుకొని ఉంటే గెలిచే వాళ్ళేమో అని చెప్పనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నంలో ఆల్రెడీ ఫలితం వచ్చేసింది. బయటకు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని సమీక్షించుకోవాలి. నేను అందుకంటున్నాను దీదీ గారి యొక్క పరిపాలనలో కూడా వారు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వంగా ప్రజలకు ఏదైతే వ్యతిరేకత ఉందో అది భారతీయ జనతా పార్టీ తోడే ఉండాలని అనుకుంటున్నాను. అక్కడ చూద్దాం భవిష్యత్తులో కూడా మేము దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే క్రమంలో పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఎక్కడైనా పొరపాటు ఉంటే దాని సమీక్ష ఇంతకుముందు చెప్పిన తప్పని సమీక్ష జరుగుతుంది. తదుపరి ప్రజల విశ్వాసాన్ని చూరగొడే ప్రయత్నం చేస్తూ మేము ముందుకు సాగుతాం. అలాగే శ్రీనివాస్ గారు ఇండి కూటమిలో బలమైన కంటెస్టెంట్గా ఉన్నారు మమతా బెనర్జీ. ఇప్పుడు మమతా బెనర్జీ ఓటమి అనేది ఇండి కూటమిని బలహీనపరచదా? డిఎంకే కూడా బలమైన ప్రతిపక్ష మూడే మేజర్ బలమైన అవునవును లేలే. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకే ఓడిపోవడం కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ దీదీ ఓడిపోవడం కానీ ఈరోజు ఇండియా కూటమికి సంబంధించి సమీక్షించుకోవాల్సిన సమయం ఉంది కాదని లేను. అది దెబ్బగా భావించడం లేదు. ఆయా రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికలు వేరు, రేపు దేశ స్థాయిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సగటు ఓటరు దేశ ప్రజలు ఆలోచన వేరు. అప్పటి వరకు 15 సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీ పూర్తవుతుంది కాబట్టి అప్పటి వరకు నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆల్టర్నేట్గా ఇండియా కూటమి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పిన భావనలో మేము ఉన్నాం ఇప్పటికే. ఎందుకంటే గతంలో 400 సీట్లు అని చెప్పని వాళ్ళ నినాదం 240కే పరిమితం అయిపోయింది. కాబట్టి రేపు రాబో రోజుల్లో దక్షిణాది రాష్ట్రం హలో వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ అండి. హలో మధ్యలో రింగ్ వచ్చేసింది మళ్ళీ. హలో ఓకే లేదు మేమేం చెప్పదలుచుకున్నాం మేడం. హలో వినపడుతోందండి. రాబోయే రోజుల్లో దక్షిణాదిలో అన్నారు, ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటుంటే రాబో రోజుల్లో వచ్చే ఎన్నికలు అంటే ప్రజలు కూడా ఏ ఎన్నికను ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికగా భావిస్తూ వాళ్ళు ఫలితాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో ఈరోజు 2029 దేశస్థాయి ఎన్నికలకు ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాల పరిపాలన పూర్తయి వారు కూడా చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో వారి వ్యతిరేకత కూడా రావడానికి అవకాశం ఉంటుందనే భావన. ఇదే సమయంలో దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మీరు చూసారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేసిన పాదయాత్ర కానీ మణిపూర్ నుంచి ముంబై చేసిన పాదయాత్ర వల్ల కానీ ఈరోజు మేము ఇంచుమించు 100 సీట్లకు ఉన్నట్టు ఎన్నికలు రాగలిగినాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దేశంలో కనుమరుగైందని చెప్పిన సందర్భం నుంచి ఈరోజు మేము 100 సీట్లకు రాగలిగినాం. రేపు కూడా దేశంలో ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయికి జరిగినట్టు ఎన్నికలకు భావిస్తున్నాం. దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఇండియా కూటమి ప్రభావం అప్పటికి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ కూడా డిఎంకే కూడా ఆయా రాష్ట్రాల్లో పికప్ అవుతాయని చెప్పిన భావన ఆ దేశ స్థాయి ఎన్నికల వరకు మళ్ళీ ఇండియా కూటమి అధికారులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికగానే చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. అంటే ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రాల్లో ఉన్నటువంటి
ఆ అధికారంలో ఉన్నటువంటి ఇండి కూటమి భాగస్వాములు ఓడిస్తున్నారనేది ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి పెద్ద అభియోగం. అది 2029 ఎలక్షన్స్ లో ఏ రకంగా ఇండి కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఈ రకంగా రాష్ట్రాల్లో భాగస్వామి పక్షాలే ఓడిపోతే ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలుగా డిఎంకేకు గౌరవం ఉంటుంది, తృణమూల్ కాంగ్రెస్కి గౌరవం ఉంటుంది. ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలు. దేశ స్థాయి ఎన్నికలు వచ్చినప్పుడు మీరు అనే మాట నిజమైనప్పుడు పొరపాటుగా భావించాలి తప్ప, ఈరోజు రాష్ట్ర స్థాయి ఎన్నికలు మేము డిఎంకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం. ఇక్కడ ఈరోజు ప్రజలు, నేను ఇంతకుముందు చెప్పిన, డిఎంకేను ఏఐడిఎంకేను కాదనుకొని కొత్త పార్టీకి అవకాశం ఇచ్చింది ప్రజలు, ప్రాంతీయ పార్టీకే. మీరు దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభావం చెప్తాను. ఇప్పుడు కేరళ, కర్ణాటక, దక్షిణాది రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రం కొంచెం క్లారిటీ ఇవ్వాలన్నా. మేము కూడా అధికారంలో ఉన్నాం కర్ణాటకలో, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి దక్షిణాది అనే పదవి ఉపయోగిస్తున్నప్పుడు కర్ణాటక అందులో భాగమా కాదా? సరే, అదే అన్న పక్క రాష్ట్రం అన్నా, ఏమి చెప్తున్నా, ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కేరళలో కూడా దక్షిణ రాష్ట్రం సంబంధించిన దానిలో ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉన్నా. రేపు దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు ఈ ప్రభావం ఉండదని చెప్తున్నా. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు రాష్ట్ర ఎన్నికకు ఒక రకమైనటువంటి తీర్పిస్తున్నారు, దేశ ఎన్నికలు ఒక రకమైన తీర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు ఏదైతే అవకాశం ఇచ్చారో భారతీయ జనతా పార్టీకి, వచ్చేసారి ఇవ్వరనే మాట చెప్తా ఉన్నా. ప్రజల యొక్క ఆలోచన మారుతుందని చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము ఇప్పటికే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం కాబట్టి అనేటువంటి మాటను చెప్తూ విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు మీరు 3 సార్లు గెలిచాక 4 సార్లు గెలవాలనుకుంటున్నారు. అందుకే ఏం చెప్తున్నారు, మీరు అంతకుముందు ఆప్కా బార్ 400 అన్నారు, 400 రాలేవు, 240కే మీరు పరిమితం అయిపోయారని చెప్పండి. రేపు మేము 100కి వచ్చినాము, రేపు మేము ముంగడికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్ రైట్.